హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి ఈ చల్ల చల్ల వాతావరణానికి ఇంకా చపాతి చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి ఈరోజు. సో ఇప్పుడైతే టైం వచ్చేసి 7 అయింది నైటు. ఇప్పుడే ఫస్ట్ సారి నేను నైట్ వీడియో రికార్డింగ్ చేయడము. సో చూశారు కదా, ఈ రెండు అయితే ఇంకా చెయ్యాలి. సో బయట వచ్చేసి చినుకులు పడుతూనే ఉన్నాయండి, చల్లగా ఉంది వాతావరణము. సో మా ఆయన వచ్చేసి ఇంకా చెయ్యవే అని తెచ్చిచ్చి వెళ్ళాడు చికెను. అందుకోసమే ఇంకా చికెన్ కర్రీను ఇప్పుడు వచ్చేసి పిండి అయితే కలుపుతున్నానండి, చూసేయండి. సో టీ అయితే పెట్టాను పొయ్యి మీద. సో కొంచెం మిగిలింది సాయంత్రంది టీ, ఇప్పుడు వేడి చేసేసుకొని తాగేసి అయితే ఈ పని చూసేస్తున్నాను. చూశారు కదా, ఇంకా వాటర్ వేసి ఇంకా పిండి అయితే కలుపుతున్నానండి. సో చాలా టైం అయితే పడుతుంది. సో ఎందుకంటే నేను సాయంత్రం పూట చేస్తున్నా ఈరోజు. సాయంత్రం అంటే సాయంత్రం కాదులేండి, 7 అవుతుంది టైము. ఎందుకు చేస్తున్నానంటే, సో ముందు లైటింగ్ తక్కువ ఉన్నదండి నేను వీడియో చేసే చోట, ఇక్కడ వంట రూములో. ఇప్పుడు వచ్చేసి మా అబ్బాయి పెద్దవాడు వచ్చేసి ఇంకా లైట్ వేశాడు. ఆ లైటింగ్తోనే నేను ఇంకా వీడియో చేయగలుగుతున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకా పుదీనా చూడండి, ఈ పుదీనా వచ్చేసి మన ఇంటి కాడదేనండి, ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు పుదీనా గురించి. ఇంకా చూశారు కదా, ఇంకా రెడీ చేసేస్తున్నాను ఈరోజు వంట. సో నా వీడియోస్ చాలామంది అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. సో ఇంకా ముందుకు తీసుకువెళ్తానని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో వేరే దేశాల వాళ్ళు కూడా చూస్తున్నారండి, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అండి. అసలు ఇంత రీచ్ వస్తుందని అనుకోలేదు. సో నేను ఇంతవరకు వెళ్తున్నానంటే గ్రేడే మరి. సో నన్ను ఇంతవరకు తీసుకువెళ్తున్నందుకు థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. ఇంకా మీరు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. సో చాలా హ్యాపీగా అయితే ఉన్నానండి. ఈ దేశం కాక ఇంకో దేశాల వాళ్ళు అయితే చూస్తున్నారు నా వీడియోస్, అందరు ఆదరిస్తున్నారు. సో ఇది ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ఇంకా నేను చేస్తానండి వీడియోస్, ఇంకా చాలా బాగా చెయ్యాలని అనుకుంటున్నా. సో మీకోసం ఏదైనా చేయడానికైతే నేను అనుకున్నా. ఇంకా సో మనం ముందుకు వెళ్ళాలి కదా, ఇంకా అందుకోసమే థ్యాంక్ యూ అండి ఇంకోసారి అయితే చెప్తున్నా. నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది. సో మీరు ఇంత ముందుకు తీసుకువెళ్ళాలి నన్ను. సో థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ వెరీ మచ్. అసలుకు నాకు చాలా సంతోషంగా అయితే ఉంది. ఇంకా చూశారు కదా, ఇంకా వంట అయితే చేస్తున్నాను, పచ్చిమిర్చి కోసేస్తున్నాను చూడండి. ఇంకా సో వంట అయితే రెడీ చేస్తున్నానండి ఈరోజు. సో చూశారు కదా, పచ్చిమిర్చి అయితే ఒక 5 పచ్చిమిర్చి కోసి పెట్టానండి. ఇంకా ఉల్లిపాయలు అయితే కోసేసి పెట్టేసాను ఇంకా కట్ చేసి. సో టమాటాలు అయితే కట్ చేస్తున్నాను, చూశారు కదా. ఇంకా ఈ టమాటాలు కట్టింగ్ అయితే చేసేస్తున్నా. ఇంకా పొయ్యి మీద వచ్చేసి ఇంకా పసుపు ఉప్పు చికెన్ వేసి కడిగేసి ఇంకా వేడి చేస్తున్నానండి చికెను. సో ఇంకా కర్రీ చేయడానికి అయితే ఇవి రెడీ చేసేసుకుంటున్నాను. సో చూశారు కదా, ఇంకా ఈరోజు నైట్ అయితే ఇంకా రికార్డింగ్ అయితే చేస్తున్నా. 7 అవుతుంది ఇప్పుడు టైము. ఇప్పుడు వచ్చేసి ఇలా వంటలు అయితే చేసేస్తున్నా ఈరోజు. సో చూశారు కదా, అంతా రెడీ అయిపోయిందండి. ఇదైతే ఇంకా పక్కకైతే తీసేసుకుందాము. మరి వచ్చేసి కొత్తిమీర అయితే తీసేసుకున్నాను. సో ఇది కూడా కట్ చేసి ఇంకా పక్కకు పెట్టేయడమే. ఇంకా కర్రీకి అయితే రెడీ చేసేయాలి. ఇంకా పిండి అయితే కలిపి పెట్టాను, అది నానుతుందండి. ఇంకా వచ్చేసి ఇంకా ఇవి కర్రీకి రెడీ చేసేసుకుంటాను. సో ఇవన్నీ పక్కకైతే పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత ఇదంతా చూడండి నీట్గా చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు చేసుకుంటేనండి, లేకుంటే గలీజ్గా పడిపోతుంది. సో వాటర్ పడింది, పిండి పడింది, చూశారు కదా. ఇంకా ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ రెడీ చేయడమే. సో ఇంకా చికెన్ అయితే ఉడుకుతుంది.
చూసారు కదా, ఒకసారి అయితే తీసి చూద్దాం. ఇంకా ఒకసారి కలిపేసి ఇంకా కొంచెం అవ్వాలి. అయిన తర్వాత ఇంకా చూసారా, ఇంకా 1 నిమిషం అయితే మూసి పెడదామండి. సో ఆ పని చేసేయాలకల్లా ఇది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇంకా నేను జడకేసుకున్న ఫ్లవర్ వచ్చేసి నేనే స్టిచ్చింగ్ చేశానండి. ఎలా ఉంది చూసారు కదా ఫ్లవరు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇంకా కడాయి అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇది చూసారా, కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే వేసేసి ఇంకా అంతా కర్రీ రెడీ చేయడమే. సో బయట ఫుల్ వాన అయితే పడుతుందండి. సో ఈ చల్ల వాతావరణానికి ఈ వంట అయితే చేస్తున్నా ఈరోజు. సో మా చిన్నోడైతే నా పక్కనే కూర్చున్నాడండి. సో కెమెరా వెనకాల అయితే కూర్చున్నాడు. సో అతనికి ఆకలి అవుతుందంట, జల్దీ చేయి మమ్మీ అని అర్జెంట్ చేస్తున్నాడు. సో నేను మాట్లాడుతుంటే నా తొట్టే చూసుకుంటూ కూర్చున్నాడు. సో ఇప్పుడైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే తయారు చేసి పెట్టానండి. ఇది వేసి ఇంకా కొంచెం ఉల్లిపాయలు అయిన తర్వాత ఇది వేసేసుకోవాలి. వేసేసి ఇంకా కలిపేస్తున్నాను. జస్ట్ చూపిస్తున్నానండి ఈరోజు. సో నాకు ఈ వీడియో చేయడానికి ఏం లేదు, అందుకే ఇదైతే చేస్తున్నా ఈరోజు. చూపిస్తున్నా మీకు కూడా చూసేయండి. టమాటా పండ్లు అయితే వేసాను, పచ్చిమిర్చి వేసాను, ఉల్లిపాయలు వేసాను, మరి వచ్చేసి ఇంకా ధనియాల పౌడర్ కూడా వేస్తున్నా. ఇంకా కొంచెం కలిపేయాలి. ఇంకా ఉప్పు వేయాలి. ఇంకా ఉప్పు పసుపు అయితే కొంచెం ఉప్పు ముందుగానే వేసానండి చికెన్లో, కానీ దీంట్లో కొంచెం వేస్తే కనుక సరిపోతుంది. దాంట్లో తక్కువ అయితే వేసాను. సో కొంచెం కలిపిన తర్వాత అయితే ఇంకా మనము వేసేసుకోవాలి. ఇంకా చికెను ఉడకపెట్టిన చికెన్ అయితే తీసి దీంట్లోకి అయితే వేసేస్తాను. ఇంకా కొంచెం అవ్వాలి. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసేసుకోండి. చల్ల వాతావరణానికి ఇంకా టేస్టీగా ఉంటుంది. సో బయట ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఇంకా చూశారు కదా, ఇంకా కలిపేసానండి. ఇలా చేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం అయితే చేస్తానండి నేను కర్రీస్. ఒకటే రకం అయితే చెయ్యను, చాలా రకాలుగా అయితే చేస్తాను నేను చికెన్ కర్రీస్లోనే. చూశారు కదా, ఇంకా కొంచెం కారం అయితే వేసేసాను, పచ్చిమిర్చి వేసాను కదండి, చూసి వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఉప్పు అయితే చల్లాలి ఇంకా చికెన్ పైన. సో కొంచెం కలిపిన తర్వాత ఇంకా వాటర్ అయితే వేసేసుకుందాము. చూసారా, తగినంత వాటర్ వేసేసుకొని ఇంకా చపాతీలోకి కొంచెం ఉండాలి కదండి వాటరు, అందుకే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కొత్తిమీర వేసేసి ఇంకా మూసి పెట్టడమే. ఇంకా చూశారు కదా, ఇలా అయితే వంట ఈరోజు పూర్తి అయిపోతుందండి. సో మా చిన్నోడు నన్ను తొంగి అయితే చూస్తున్నాడు ఇక్కడి నుంచి. నా పక్కనే కూర్చున్నాడు, ఏమంటే వాడు కనిపించడం లేదు. సో నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు పక్కన కూర్చొని. సో ఇంకా కలిపాను ఒకసారి, ఇంకా కొంచెం అయితే అవ్వాలి. ఇంకా చూశారు కదా, ఇంకా చపాతీకి అయితే రెడీ చేసేసుకుంటాను. ఇంకా సో పిండి తీసేసి ఇంకా తడిపానండి, బాగా తడియింది. ఇప్పుడు వచ్చేసి ఇంకా చపాతీ రెడీ చేయడమే. ఇంకా సో కొంచెం ఉడికిన తర్వాత అయితే పక్కకైతే తీసి పెడదాం కర్రీ. ఇప్పుడు వచ్చేసి ఇది మొత్తం వాటర్ కొంచెం చల్లేసి తుడుస్తున్నానండి. చపాతీ వేయాలి కదా, అందుకోసమే ఇంకా ఇదంతా పెట్టేస్తున్నాను ఈడ. ఇంకా పిండి అంతా కలిపిన పిండి అయితే పక్కకైతే తీసేసుకున్నాను. తీసేసి ఇంకా ఉంటలు చుట్టాలండి బాగా. సో బాగా నానిపోయింది పిండి. సో ఉంటలు చుట్టిన తర్వాత ఇంకా ఇసిరేసి ఇంకా చపాతీ వేయాలి. మా వానికి చిన్నోనికి ఆకలి అవుతుందంట, ఇక్కడే కూర్చున్నాడు. వానికి చేసిస్తే ఒక పని అయిపోతుందండి. వాడు ఆకలి వేస్తే అస్సలు ఉండలేడు మా వాడు చిన్నోడు. సో ఇంకా అరిచి పెడుతుంటాడు. సో ఒకటి పొద్దున్నే వచ్చేసి ఇంకా టమాటా గుజ్జు అయితే చేశానండి. తినలేదు సరిగ్గా, వానికి పడదు టమాటా గుజ్జు అంటే. ఏదో ఒకటి పేరు పెట్టండి తినడండి బాబు వాడు. ఏం చేస్తాం చెప్పండి, ఎవరో ఒకరు ఉంటారు ఇంట్లో అలాగా.
ఏ అందుకోసమే ఇంకా వాని కోసమే చేస్తున్నా, తొందరగా వీడియో కంప్లీట్ అయితే చేస్తున్నా. ఇంకా ఇక్కడే కూర్చొని నన్ను తలకాయ తింటూ ఉంటాడు పక్కనే. ఇంకా సో ఇక్కడ బండపైన అయితే కూర్చున్నాడండి, కానీ వాడు కనిపించలేదు. చూశారు కదా, వాని కోసం అయితే స్పీడ్గా అయితే చేస్తున్నా. ఇంకా కర్రీ అయితే చూద్దాం ఒక్కసారి ఎలా రెడీ అయిందో. ఇంకా చూసారు కదా, ఇంకా ఒక్కసారి అయితే కలిపేద్దాము. అయ్యిందండి. సో ఇంకా మనం పక్కకైతే దింపేసుకుందాం. దింపేసి ఇంకా తవా పెట్టి చపాతీ వేసుకోవడమే. సో చూశారు కదా, ఇలా ఉంటుంది నా పరిస్థితి. సాయంత్రం అప్పుడు అయితే ఫుల్ పని ఉంటుంది, పొద్దునప్పుడు కూడా ఫుల్ పని ఉంటుందండి. ఇంకా మధ్యలో కూడా ఫ్రీగా ఏమి ఉండనండి, మిషన్ మీద అయితే కూర్చుంటాను. ఈ పనే సరిపోతుంది, అసలు నాకు బయటికి వెళ్ళే ఇదే ఉండదు. సో ఈ పనితోనే నాకు టైం మొత్తం సరిపోతుంది. సో నేను వీడియో చేసేటప్పుడు అయితే డోర్ అయితే వేసేసుకొని చేసుకుంటా. ఇంకా నాకు వీడియో క్లియర్గా రావాలంటే ఇంకా డోర్ ఏంది రాదండి. సో ఈరోజు నైట్ మా వాన్ వల్ల అయితే ఇంకా లైటింగ్ ఫుల్గా వచ్చింది. ఇంకా వేసాడు లైట్. సో ముందు లేకపోయిండే, ఇక్కడ పొయ్యి దగ్గర ఇక్కడ వేయించుకున్నానండి. నైట్స్ ఎప్పుడన్నా పని పడితే ఇంకా వీడియోస్ చేసుకోవాలని ఇంకా వేయించుకున్నాను లైట్ నేను. ఇక్కడ చూశారు కదా, ఇంకా చపాతీ అయితే రెడీ అయిందండి. ఫస్ట్ వానికి ఇచ్చేయాలి. సో చూశారు కదా, ఇంకా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి ఒక్కసారి అందరికీ థ్యాంక్ యూ అండి. నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్, ప్రతి ఒక్కరికి. సో ఇదేనండి, చూశారు కదా, ఇంకా ఈ చికెన్ కర్రీ చపాతీ అయితే రెడీ అయిపోయింది. లైక్ చేయండి, మరి మీరు కూడా చేసుకొని తినండి చల్ల వాతావరణానికి. ఓకేనా?